ఏంటి నానమ్మదిస్తావా? అవును, దానికెందుకే అలా నోరెళ్ళబెట్టావు? అది నిజంగా నీకే ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వే చెడగొట్టుకున్నావు. నేనేం చేయను? పో అమ్మా, దయచేసి మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మాట్లాడుకో. నేను ఆ తాళి ఇవ్వద్దని చెప్పట్లేదు, నాకు పెళ్ళైంది కదా. ఆ తాళేదో నాకే ఇవ్వమ్మా. చెప్పాను కదే, నేను చెప్పినట్టుగా నువ్వు వినుంటే, నీ పెళ్ళయి ఉంటే, నీ భర్త దగ్గర నువ్వు కాపురం చేస్తూ ఉండుంటే ఆ తాళి నీకే ఇచ్చుండేదాన్ని. కానీ నీ చేతులారా నువ్వే చెడగొట్టుకున్నావు కదా. ఇప్పుడు అది అడిగి ఏం ప్రయోజనం? మరి దానికిస్తే ప్రయోజనం ఏంటంట? త్రిపుర, మీ అమ్మ సంగతి నీకు తెలీదు. లాభం లేకుండా నేనే పని చెయ్యను. లక్ష్మి బంగారు గుడ్లు పెట్టే బాతే. తనకి మేతేయడంలో తప్పేం లేదు. అందుకని ఈ తాళి నేను తనకే ఇస్తాను, అంతే. అది కాదమ్మా. త్రిపుర, నేనిప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలి, మిగతా ఏర్పాట్లన్నీ చూడాలి. నాకు అవతల చాలా పనులున్నాయి. నన్ను విసిగించకుండా వదిలేయ్. ఇక ఆ విషయం గురించి మర్చిపో.